తనకు ఆత్మహత్య శరణ్యమని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ అన్నారు. ప్రేమ పేరుతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనకు అన్యాయం చేశారని, ఇప్పటికైనా న్యాయం చేయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తనకు అన్యాయం చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. బాధితురాలు అయిన తాను మాత్రం జనాల్లో తిరగలేకపోతున్నానని, కానీ అరవ శ్రీధర్ మాత్రం ఏవీ మోసం చేయనట్లు ప్రజలు తిరుగుతున్నారని హర్షవీణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విషయం గురించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ పదే పదే ఆ విషయం గురించి చర్చిస్తూ యాక్షన్ తీసుకోండి అనేసి నేను చెప్తుంటే, యాక్షన్ తీసుకోకపోగా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఏం చేయగలవో మేము చూస్తాము అని వెట్టకారంగా వ్యంగ్యంగా బిహేవ్ చేస్తుంటే ఇంకెందుకు పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ అవసరం లేదు కదా. నేను అరవ శ్రీధర్ గురించి మాట్లాడుతున్నా. మొన్న పార్టీ కండువా వేసుకున్నాడు, నిన్న పార్టీ కార్యాలయానికే వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నాడు. కానీ రిపోర్టర్స్ని ఎవరిని ఫొటోస్ తీయొద్దు, ఇది అంతర్గత మీటింగ్ అనేసి అన్నాడంట. ఎలా అంతర్గత మీటింగ్ అవుతుంది? నీకు అసలు పార్టీలోకే పార్టీ కార్యక్రమాలకే అలో లేనప్పుడు నువ్వు పార్టీ కార్యాలయానికి ఎలా వెళ్తావు? నువ్వు నా మీద నెగ్గాలని చూడు, కానీ ఎప్పుడు ఒక క్లీన్ చిట్ తీసుకో, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేయి. ఇప్పుడు అడగచ్చు, అందరూ అడగచ్చు, పార్టీకి సంబంధం లేదనేసి అంటున్నావు, మళ్ళీ పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేసి. పార్టీకి సంబంధం లేనప్పుడు ఒక అమ్మాయి విషయంలో అన్యాయం చేసిన ఒక నార్మల్ వ్యక్తిగా శ్రీధర్ని అరెస్ట్ చేయగలరా? కనీసం రిమాండ్లోకి ఉంచగలరా? ఆ ధైర్యం ఉందా? ఎవ్వరికీ లేదు. ఎందుకు లేదు? అతను ఎమ్మెల్యే పవర్ వాడుతున్నాడు కాబట్టి, అతను ఎమ్మెల్యే పవర్ వాడే బయట తిరగగలుగుతున్నాడు కాబట్టి. అందుకే నేను పార్టీని ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఎందుకు వచ్చింది ఎమ్మెల్యే పదవి? పార్టీ ఉంది కాబట్టి వచ్చింది.